వెల్కమ్ టు అమేజింగ్ క్రాఫ్ట్స్ కార్నర్. చిన్న ఐడియాస్తో పెద్ద స్పార్కిల్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేను 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. 2 బ్యాంగిల్స్ని కలిపి స్టిక్ చేద్దాం. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నాను. థ్రెడ్ ఒక 30 స్ట్రాండ్స్ తీసుకున్నాను. థ్రెడ్ని నీట్గా ర్యాప్ చేసుకుందాం, ఎటువంటి గ్యాప్స్ అవి లేకుండా. ఇక్కడ మీరు కావాలంటే బీచ్ 7000 గ్లూతో అయినా స్టిక్ చేయొచ్చు, కానీ థ్రెడ్ మీద అది స్టిచ్ చేసినప్పుడు అది మొత్తం డ్రై అయిపోయాక వాటర్ మార్క్లా కనిపిస్తుంది. సో నాకు అలా నచ్చదు, అండ్ ఫినిషింగ్ కూడా అంత నీట్గా ఉండదు. సో నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక పేపర్ మీద నాకు కావాల్సినన్ని సెక్షన్స్ డివైడ్ చేసుకున్నాను. దాని చుట్టూ మీరు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత 4 mm రౌండ్ షేప్ కుందన్స్ అంటిస్తున్నాను. ఇక్కడ అంటించేటప్పుడు స్టిక్ పెన్నుని కొంచెం ట్విస్ట్ చేస్తూ ఉండండి, లేదంటే స్టిక్ పెన్తో పాటు కుందన్ కూడా వచ్చేస్తుంది. 4 mm కుందన్స్ చుట్టూ నేను 3 mm కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇలా 4 mm కుందన్స్ చుట్టూ ఒక 7 కుందన్స్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా 7 కుందన్స్ యూస్ చేయడం వల్ల మంచి రౌండ్ షేప్ ఫినిషింగ్ లాగా వస్తుందండి. ఇక్కడ చూడండి, నేను అన్నీ అంటించేసాక చూపించాను, చాలా బాగుంది కదా. కావాలంటే ఇలా కూడా మనం వేసుకోవచ్చు, కానీ నేను ఇంకా కొంచెం గ్రాండ్గా చేయాలనుకుంటున్నా. దానికోసం బాల్ చైన్ తీసుకొని ఆ సైజుని బట్టి కట్ చేసుకొని ఇట్లా స్టిక్ చేసుకోండి. దాని చుట్టూ నేను 6K ఐ షేప్ కుందన్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇది చూడటానికి స్టెమ్ చుట్టూ లీవ్స్లా ఉన్నాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది కదండి. నాకైతే ఫినిషింగ్ అవుట్పుట్ చూశాక చాలా అంటే చాలా బాగా నచ్చాయి. వీడియోలో అలా అనిపిస్తున్నాయి కానీ బయట చాలా బాగున్నాయండి. ఇక్కడ నేను బాల్ చైన్ ఆల్టర్నేట్గా తీసుకుంటున్నాను, అంటే ఒక సైడ్కి పెడితే ఇంకొక సైడ్గా పెడుతున్నాను. ఇలా బ్యాంగిల్ మొత్తం సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఇది గమ్ ఇలా కనిపిస్తుంది, కానీ మొత్తం డ్రై అయిపోయాక అసలు ఏమీ అనిపించదు. అది మొత్తం ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. కానీ మీరు యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కువ గ్లూనే యూస్ చేయండి, ఎందుకంటే అప్పుడు కుందన్స్ ఊడిపోకుండా ఉంటాయి. చూసారా, బ్యాంగిల్స్ 2 చేయడం అయిపోయింది. నచ్చాయా? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక కొత్త ఐడియాతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.